లతీఫ్ సాహెబ్ గుట్టపై ఘాట్ రోడ్ నిర్మాణం విషయంలో ఏర్పడిన వివాదం అనుమతి లేకుండా అడుగుపెడితే అంతా కష్టమే అన్నట్టుగా మారింది. వక్ఫ్ భూమిపై ప్రణాళికలు రూపొందించినంత మాత్రాన దానికి అనుమతులు లేకుంటే అమ్మ చుట్టూ అడవులు ఉన్నా అన్నీ చేయాలంటే అత్త అనుమతి కావాలి అన్నట్టు పరిస్థితి. ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతగానో దోహదపడే అవకాశం ఉన్నా వేగంగా పోతే గమ్యం చేరుతాం కానీ నిబంధనలు పాటించకపోతే గలాటే అనే సామెతని అధికారులు మర్చిపోయినట్లుంది. వక్ఫ్ బోర్డు ఎన్ఓసి నిరాకరణ నేపథ్యంలో తలకిందులుగా మొక్కను నాటితే పండ్లు ఎలా వస్తాయో అన్నట్లు చట్టబద్ధత లేకుండా నిర్మాణం సాగించాలనుకోవడం అసాధ్యమన్నట్టయింది. లతీఫ్ సాహెబ్ గుట్టపై ఘాట్ రోడ్ నిర్మాణం వివాదం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ప్రభుత్వం కన్నా వక్ఫ్ బోర్డే పవర్ఫుల్ అంటూ విమర్శలను మూటగట్టుకుంటుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ముస్లిం నేతలంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకాలే ఉంటారనేది అక్కడి స్థానిక ప్రజల ఆరోపణలు. అయితే వెన్నంటే ఉండే ముస్లిం కార్యకర్తలు వెన్నపోటు పొడిచినట్లు మంత్రి మాటనే పట్టించుకొని పరిస్థితి నెలకొంది. వక్ఫ్ భూమిలో నిర్మాణాన్ని నిలిపేయాలని ముస్లిం పెద్దలతో చర్చలు జరపాలని పలువురు ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. మతస్థలాల గౌరవాన్ని కాపాడడం ప్రభుత్వం ప్రాతిథ్య అని, సామాజికంగా సున్నితమైన గుట్టపై ప్రభుత్వ కష్టపడి చేసిన ప్రణాళికలను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇది కేవలం పరిపాలన సమస్య మాత్రమే కాకుండా మతీయ సామాజిక గౌరవానికి సంబంధించిన అంశంగా మారింది. టెండర్ల ప్రక్రియ వక్ఫ్ బోర్డును అవగాహనకు తీసుకురాకుండా జరగడం, ఇప్పటికే ఆ భూమిలో ఉన్న వాటర్ ట్యాంక్ను తొలగించాలని అధికారులు ఆదేశాలపై వక్ఫ్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాలు చట్టబద్ధతకు విరుద్ధమని అభిప్రాయపడింది. కలెక్టర్ సహా సంబంధిత అధికారులను మేల్కొల్పడానికి వక్ఫ్ బోర్డు చేసిన ప్రయత్నాలు కనీస స్పందనను పొందకపోవడం వారిలో అసంతృప్తి కలిగించింది. మంత్రికి సమీపంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోణంలో ఈ ప్రాజెక్టు రూపొందుకుందనే ఆరోపణలు ముస్లిం నాయకుల నుంచి వచ్చాయి. వక్ఫ్ భూమిని స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో వాణిజ్య ప్రయోజనాలకు వాడాలనే ప్రయత్నంగా ఈ నిర్మాణాన్ని చూస్తున్నట్లు వారు ఆరోపించారు. ఈ ఆరోపణలు ఈ వివాదానికి రాజకీయ వాసనను కలిపాయి. వక్ఫ్ బోర్డు నిరాకరణ ముస్లిం వర్గాల తీవ్ర అభ్యంతరాలు కారణంగా ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించకపోవడంతో ఈ అంశంపై ప్రభుత్వం తీరుపై స్పష్టత రాలేదు. భవిష్యత్తులో చర్చలు, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ ద్వారా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాఫీగా కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశంగా మిగిలింది. ఈ ఘాట్ రోడ్డు వివాదం ప్రభుత్వ శాఖలు, మత సంస్థల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తోంది. వక్ఫ్ బోర్డు వంటి సంస్థల అనుమతులు, చట్టపరమైన అనుసరణలు లేని ప్రణాళికలు భవిష్యత్తులో అభివృద్ధి పనులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, వక్ఫ్ అధికారులు కలిసి వచ్చి పరస్పర చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన స్పష్టతతో పాటు సామాజిక సున్నితత్వాన్ని గుర్తించి చేపడుతున్న అభివృద్ధిలో న్యాయం, సమగ్రత ఉంటేగాని ప్రజల్లో నమ్మకం ఏర్పడదు. ఇటువంటి సందర్భాల్లో పారదర్శకత, సంప్రదింపులు కీలకంగా నిలుస్తాయని ఈ ఉదంతం మరలా గుర్తు చేస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు భూములపై ప్రభుత్వం కూడా ఒక నివేదిక ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక కూడా ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఉంది. కానీ ఇదే సంబంధించినటువంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి
కార్యక్రమాలకు సంబంధించి నల్గొండలోని లతీఫ్ సాబ్ గుట్ట చుట్టూ ఈ వక్ఫ్ బోర్డు భూముల పంచాయతీ పెద్ద ఎత్తున రగడ రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. కోమారెడ్డి అనుచరులో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు మరి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు తమ యొక్క అనుచరులు కబ్జా చేస్తున్నారు, కబ్జాకు గురి అవుతున్నారు కాబట్టి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఐఎంతో పాటు మైనార్టీ నాయకులు కూడా జిల్లా కలెక్టర్ కు తమ వక్ఫ్ బోర్డు భూములని పరిరక్షించాలి, దీనికి సంబంధించినటువంటి అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు సంబంధించినటువంటి కోణాల్లో మంత్రి అడ్డాగా పెట్టుకొని మోసం చేస్తున్నారనేది మైనార్టీ నాయకులు చెప్తున్నటువంటి ప్రధాన అంశం. ఈ అంశం మీద గతంలో వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన సర్వే నెంబర్తో సహా జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం కూడా జరిగింది. అయితే అదే లతీఫ్ సాబ్ గుట్టకు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సర్వే నెంబర్ నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈ నిర్మాణాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ సంబంధించినటువంటి ఘాట్ రోడ్స్ కానీ నిర్మాణం చేయకూడదు. ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్స్ సంబంధించినటువంటి సర్వే నెంబర్ లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టొద్దని ఒక్కసారిగా నిరసనలు వ్యక్తం చేస్తూ పలుమార్లు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి మైనార్టీకి సంబంధించిన సంక్షేమ నాయకులు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కేంద్రంలో కొంత పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పనులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఎక్కడికక్కడ ఆగిపోవడం ఒక వివాదాస్పదంగానే మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న వక్ఫ్ బోర్డు పరిరక్షణలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు సర్వే నెంబర్లలో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఘాట్ రోడ్డు వేస్తున్నప్పుడు పర్మిషన్ వక్ఫ్ బోర్డు నుంచి తీసుకోవాల్సిందే, తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే నిర్మాణం పనులు ఉన్నాయో దానికి సంబంధించిన ఘాట్ రోడ్లకు సంబంధించి పర్మిషన్ లేకుండా చేయకూడదంటూ ఒక నోటీస్ కూడా జారీ చేశారు. ఇది ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో లతీఫ్ సాబ్ గుట్ట పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సమాచారం. అయితే శ్రీనివాస్, లతీఫ్ సాహెబ్ గుట్టపై వక్ఫ్ భూమిగా గుర్తింపు ఉన్నా ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉంది అక్కడ ఘాట్ రోడ్ నిర్మించేందుకు? వక్ఫ్ బోర్డు భూముల్లో అక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి, వక్ఫ్ బోర్డు భూమిలో ప్రభుత్వమే అధికారం ఉంటుంది. బట్ అక్కడ చేయాల్సినటువంటి నిర్మాణాలు ఆ సంబంధించిన వక్ఫ్ బోర్డు వాళ్ళకు తెలియజేయాల్సి ముందుగానే పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. కానీ అదేం చేయకుండా కేవలం అభివృద్ధి పేరుతో కానీ అక్కడ ఘాట్ నిర్మాణం చేస్తామని చెప్పడం వల్ల ఒక్కసారిగా ఈ ఘాట్ రోడ్ నిర్మాణమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో భూముల సర్వే నెంబర్లు కబ్జాకు గురయ్యాయి అనేది మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఆ సర్వే నెంబర్లతో సహా మెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేశారు. అయితే వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కొరకు మాత్రమే చెప్తున్నాం కానీ అభివృద్ధికి మేము అడ్డుపడట్లేదంటూ మైనార్టీ నాయకులే కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వక్ఫ్ బోర్డు పరిరక్షణ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఇష్యూస్ ని ఎక్కడైనా ఉంటే అప్డేట్ చేస్తూ వాళ్ళని పరిరక్షించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము ఆ సర్వే నెంబర్లని సంబంధించినటువంటి వాటిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ అడ్డుపడట్లేము. అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్స్ కానీ సంబంధించినటువంటి కడుతున్నారు అనేదే వారి వాదన. అయితే వక్ఫ్ బోర్డు ఎన్ఓసి నిరాకరించినప్పటికీ నిర్మాణంపై ముందుకు సాగడం ఇది చట్టవిరుద్ధ చర్య కాదంటారా? ప్రధానంగా ఏదైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా నిర్మాణాలు కానీ అక్కడ వాళ్ళ ఎన్ఓసి తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమైన గురించి తెలిసినా కూడా కొంత నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. దాని మీద ప్రభుత్వ ఉన్నతాధికారులు కావచ్చు, దానికి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని మీద ఏదైతే వక్ఫ్ బోర్డు దేవాదాయ భూములు వక్ఫ్ బోర్డు భూములలో ఎవరైతే నిర్మాణం చేసినా సంబంధిత శాఖలకు సంబంధించిన వారికి ఆదేశాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పర్మిషన్స్ ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటివి లేవు అనేదే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ వక్ఫ్ బోర్డు పరిరక్షణ సమితికి సంబంధించిన వాళ్ళు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే మంత్రి గారు ఉన్నారో ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, సంబంధించినటువంటి ఎవరైనా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చేస్తున్నారనేదే వారి ఆరోపణ. సో చట్టబద్ధత లేకుండా ప్రాజెక్టును అమలు చేయాలనుకోవడమేనా ఈ ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యం? అక్కడ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్నటువంటి లతీఫ్ సాబ్ ఔటర్ ఘాట్ రోడ్ సంబంధించి నిర్మాణం చేపట్టాలనేది ప్రభుత్వం ఒక నిర్మాణాత్మకమైనటువంటి విషయాలలో ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తున్న క్రమంలో కూడా అక్కడ అధికారులకు అక్కడ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి వారికి మధ్యన కొంత వాదవివాదం జరిగింది. దీనికి సంబంధించి వారు చెప్తూ వస్తున్నది అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు చేయకూడదు,
అదేదైతే ప్రభుత్వము అనుమతి ఇస్తుందో ఆ ప్రభుత్వం అనుమతి ప్రకారమే పోవాలనేది వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.